Let's look into our topic today. ఓ విశ్వాసి అల్ప విశ్వాసంతో జాగ్రత్త. 2 వారాల కిందట ఓ విశ్వాసి అవిశ్వాసంతో జాగ్రత్త అని అవిశ్వాసం వల్ల కలిగే నష్టాలు, నష్టపోయినటువంటి వ్యక్తుల ద్వారా మనం నేర్చుకున్నాం. ఒక సామెత ఉంది, బుద్ధిమంతుడు తన తప్పుల ద్వారా తన పొరపాట్లలోంచి బుద్ధి తెచ్చుకుంటాడు, అయితే జ్ఞానవంతుడు ఎదుటివారి తప్పుల వల్ల కూడా బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటాడు. సో చరిత్రలో అవిశ్వాసం ద్వారా నష్టపోయినటువంటి వ్యక్తుల్ని మనం చూసి మనం అలాంటి తప్పిదం చేయకుండా ఉండేదాని కొరకై దేవుని వాక్యంలో రాయబడిన విషయాల గురించి మనం పాఠాలు నేర్చుకొని మన జీవితాలను చక్కబెట్టుకునే దాని కొరకై దేవుని యొక్క వాక్యంలో ఇలాంటి సందర్భాలు రాయబడ్డాయి. అవి మనం గత వారం కొన్ని చూసాం. 2 వారాల కిందట అవిశ్వాసం. ఈ విశ్వాసము అనే దానిలో, ఫెయిత్ అనే దానిలో మరి ఇంకొన్ని రకాలైనవి ఉన్నాయి. విశ్వాసం ఉంది, అవిశ్వాసం కూడా ఉంది. అలాగే ఇంకొకటి అల్ప విశ్వాసం, ఇంకొకటి కూడా ఉంది అధికమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం. సో దెర్ ఇస్ అ ఫెయిత్ అండ్ దెర్ ఇస్ అన్బిలీఫ్, అదర్వైజ్ ఫెయిత్లెస్నెస్. ఇంకొకటి లిటిల్ ఫెయిత్ అండ్ గ్రేటర్ ఫెయిత్. విశ్వాసం అనే దానిలో ఇన్ని కాంపోనెంట్స్, లేకపోతే ఇన్ని రకాలైన విశ్వాసాలు మనకి కనిపిస్తాయి దేవుని యొక్క వాక్యంలో, బైబిల్లో. దేవుని యందు విశ్వాసం ఉంచటం అంటే దేవుని నమ్మడం, నమ్ముకోవడం. అంటే ఆయన శక్తి సామర్థ్యాల మీద, ఆయన ప్రేమ మీద, ఆయన క్షమాపణ మీద, ఆయన కలిగి ఉన్న ప్రణాళికల మీద, ఆయన ఉద్దేశాల మీద మనం నమ్మకం ఉంచటం, ఆయన నమ్మడం. ఉదాహరణకు పిల్లలు తల్లిదండ్రులని ఎలా నమ్ముతారో, ఇంకా చిన్న పిల్లలు, ఒక 4-5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు అన్నిటికీ తల్లిదండ్రుల మీద ఎలా ఆధారపడతారు, అలాంటి ఆధారపడటం విశ్వాసం. ప్రతిదానికి తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తినట్లు ప్రతిదానికి దేవుని దగ్గరికి పరుగుతుకొని రావడం విశ్వాసం. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభుని మనం ఎవరు కళ్ళతో చూడలేదు, కానీ ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు, శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు అని వాక్య సత్యం మనకి వినబడినప్పుడు చూడకుండా నమ్ముతున్నాను, చూశారు, దాన్నే విశ్వాసం అంటారు. అక్కడితో ఆగకుండా మన విశ్వాస జీవిత యాత్రలో ఒక మాట చెప్పాలంటే, క్రైస్తవులకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే విశ్వాసి, బిలీవర్. బికాస్ హీ బిలీవ్స్. ఎందుకు బిలీవర్ అంటున్నాడంటే అతను బిలీవ్ చేస్తాడు, నమ్ముతాడు. ఎవరిని నమ్ముతాడు? తన దేవుణ్ణి నమ్ముతున్నాడు. దేన్ని నమ్ముతాడు? దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను నమ్ముతాడు. సో అలాగే మనం విశ్వాసం అయిన తర్వాత విశ్వాస ప్రయాణంలో అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మడం మనం నేర్చుకోవాలి. విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ విశ్వాసము డైనమిక్ గా ఉంటుంది అన్నమాట. ఈ విశ్వాసము ఎదుగుతూ ఉంటుంది, ఒకే చోట అలా ఉండేది కాదు. ఈ విశ్వాసంలో ఎదగాలి అన్నది దేవుని యొక్క చిత్తం. అలాగే ఈ విశ్వాసాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది, ఈ విశ్వాసంలో జారిపోయే ప్రమాదం ఉంది. ఈ విశ్వాసం అంటే దేవుని పట్ల మనకున్నటువంటి గొప్ప భరోసాలో తగ్గిపోయే ప్రమాదం ఉంది. అపోస్తలుడైన పౌలు తన చివరి పత్రిక అయిన 2వ తిమోతికి రాసిన 2వ పత్రికలో ఇలా అంటాడు, నేను ఇప్పుడే వెడలిపోవచ్చున్నాను, నా కాలం దగ్గరికి వచ్చింది. ఇదిగో నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటున్నాడు. అంటే విశ్వాసం అనే దాన్ని కాపాడుకోవాలా? అవును, కాపాడుకోవాలి. ఏదైతే నమ్మామో, ఎవరిని నమ్మామో అన్ని పరిస్థితుల్లో స్థిరంగా పట్టుకోవడం విశ్వాసాన్ని కాపాడుకోవటం అన్న దానిలోనే పోగొట్టుకునే ప్రమాదం ఉందని ఆ మాట మనకు తెలియజేస్తుంది. సో అన్ని పరిస్థితుల్లో దేవుడు ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, నమ్మదగిన వాడు. భవిష్యత్తులో ఎలాంటి హోప్ లేకపోయినా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన వాడు అనేటువంటి దేవుని పైన ఉండే అపార నమ్మకం విశ్వాసం. అయితే కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, కొంత డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక క్రైసిస్ గుండా వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కీప్ అవర్ ఫెయిత్ ఆన్ గాడ్. ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, విశ్వాసం అన్న దాని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. విశ్వాసము, ఒక వ్యక్తి ఒక ఘాట్ రోడ్ లో ప్రయాణం చేస్తూ ఈ కొండ మీద నుంచి అవతల కొండ దాటాలి, మధ్యలో ఒక లోయ ఉంది.
అలా వెళ్తుండగా ఒక కర్రల బ్రిడ్జి, పురాతనమైన ఒక పాత బ్రిడ్జ్ ఒకటి కనపడింది. తాళ్ళు చెక్కలతో చేసింది. అతనికి దాన్ని చూడగానే అనుమానం వచ్చింది. ఈ బ్రిడ్జ్ ఉంటదా? మధ్యలో తెగిపోద్దా? నేను అవతలికి చేరుకోగలటానికి ఇది ఉపయోగపడిద్దా? పడదా? దీన్ని నమ్మొచ్చా? నమ్మలేమా? ఇలా సందేహాలు ఉండగా ఒక వ్యక్తిని అడిగితే, కొంచెం ముందుకెళ్ళండి సార్, అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టారు, అక్కడ మీరు వెళ్ళిపోవచ్చు అంటే, తను అలా ముందుకు వెళ్ళిన తర్వాత కొత్తగా కట్టబడిన ఒక కాంక్రీట్ బ్రిడ్జ్ కనిపించింది. మరో మాట ఆలోచించకుండా నేరుగా ఆ బ్రిడ్జ్ దాటి అవతలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. ఇంతకు మునుపు బ్రిడ్జ్ దాటలేని వ్యక్తి ఇప్పుడు ఎలా దాటాడు? ఇంతకు ముందు లేని ధైర్యం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు దాటలేని వ్యక్తి దాటటానికి గల కారణం ఏంటి? తనలో ఏం లేదు, అదే మనిషి, అదే సందర్భం, అదే పరిస్థితి. ఇప్పుడు తను దాటటానికి కారణమైంది ఏంటంటే తన ముందు ఉన్నటువంటి బ్రిడ్జ్. ఇంతకుముందు దాటలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ పాతబడినటువంటి వీక్ బ్రిడ్జ్. దాటడానికి కారణం కాంక్రీట్ స్ట్రాంగ్ బ్రిడ్జ్. సరిగ్గా అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుణ్ణి నమ్ముకోవడం, దేవుని మీద ఆధారపడటం అంటే దేవుణ్ణి ఒక కాంక్రీట్ బ్రిడ్జ్ లాగా చూడటం. క్రైసిస్ గుండా వెళ్తున్నప్పుడు, అపాయం గుండా, ప్రమాదం గుండా, ఓటమి గుండా వెళ్తున్నప్పుడు, ఒంటరితనం గుండా వెళ్తున్నప్పుడు, డిలేడ్ టైమ్స్ గుండా వెళ్తున్నప్పుడు, వెయిటింగ్ పీరియడ్ గుండా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి మనము కర్రల బ్రిడ్జ్ లాగా చూస్తామా? కాంక్రీట్ బ్రిడ్జ్ లాగా చూస్తామా? ఈ పరిస్థితుల్లో కూడా ఆయన్ని నమ్ముకోవచ్చా? లేకపోతే ఆయన మధ్యలో ముంచేస్తాడా? చాలా సార్లు మనకి తెలియకుండానే పరిస్థితులు బాగా ఉన్నప్పుడు దేవుడు గొప్పోడు అంటాం. ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు చేస్తాడో చేయడో, ఇది నిజమో కాదో, ఆయన ఆదుకుంటాడో లేదో అన్నట్టు దేవుణ్ణి, యేసు ప్రభుని ఒక కర్రల బ్రిడ్జ్ లాగా చూస్తాం. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయనకి ఎప్పుడు ఏది చేయాలో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిష్కారం ఇవ్వాలో తెలుసు అన్నటువంటిది అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ దేవుణ్ణి ఆ కాంక్రీట్ బ్రిడ్జ్ లాగా చూడటం. లోయ ఎంత పెద్దదైనా బ్రిడ్జ్ మీద నుంచి ఎంత సునాయాసంగా దాటుతామో, సమస్య ఎంత పెద్దదైనా, ఎదురయ్యే సవాలు ఎంత పెద్దదైనా అంత సులభంగా దేవుని చేయి పట్టుకొని దేవుని సహాయంతో అది దాటుకొని పోవడం విశ్వాసులుగా మనం నేర్చుకోవాలి. అలా విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే కాదు, ఆ విశ్వాసంలో అంటే దేవుని మీద మనం పెట్టే నమ్మకంలో ఎదుగుతూ వెళ్ళాలి. ప్రియులారా, ఈ విశ్వాసానికి సంబంధించి మరి విశ్వాసం లేకుండా ఎవరును ఏ మనిషి దేవుని సంతోషపెట్టలేడని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదివాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ హ్యావింగ్ ఫెయిత్. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి, తను వెదికే వారికి ఫలం దయచేస్తాడని నమ్మాలి కదా అని గ్రంథకర్త అంటున్నాడు. అలాగే గత వారంలో అవిశ్వాసాన్ని బట్టి, అంటే మార్గ మధ్యలో దేవుణ్ణి పూర్తిగా నమ్మకుండా అవిశ్వాసం చూపించి కనాన్లో ప్రవేశించకుండానే అరణ్యంలో రాలిపోయిన ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాం, ఒక హెచ్చరిక మనం విన్నాం. ఈ రోజు దానిలో భాగంగా ఇంకొకటి ఏంటంటే విశ్వాసానికి సంబంధించిన గుంపులో ఇంకొకటి అల్ప విశ్వాసం, లిటిల్ ఫెయిత్. ఇది అవిశ్వాసం కాదు, ఇది విశ్వాసం కూడా కాదు, ఇది అల్ప విశ్వాసం. లిటిల్ ఫెయిత్ అంటే మీనింగ్ ఏంటని మీరు వెతికారనుకోండి డిక్షనరీలో, అంటే ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మలేకపోవడం. ఉదాహరణకు నేను చదివినప్పుడు ఒక డెఫినేషన్ చదివాను ఏంటంటే, ఐ హ్యావ్ లిటిల్ ఫెయిత్ ఆన్ దిస్ పొలిటీషియన్స్. ఈ రాజకీయ నాయకుల్ని నేను అంత నమ్మలేనండి, ఏదో చెప్తారు కానీ చెయ్యరు. మీకు అర్థమవుతుందా లిటిల్ ఫెయిత్ అన్నది ఎక్కడ వాడతారు? బైబిల్లో కూడా అల్ప విశ్వాసులారా అన్నటువంటి సందర్భాలు కొన్ని మనకు కనిపిస్తాయి. వాటిలో 4 మీకు ఈ రోజు నా చూపించబోతున్నాను. ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు ఒకే సువార్తలో, అంటే మత్తయి సువార్తలో జరిగిన సందర్భాల్లో ఈ 4 సందర్భాల్లో అల్ప విశ్వాసులారా అని పిలిచారు. ఏ సందర్భంలో వాళ్ళు పిలిచారు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్నది చూద్దాం. మనలో కూడా కొద్దిమంది అల్ప విశ్వాసులు ఉంటారు. అంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మరు అని కాదు, అలాగని పూర్తిగా నమ్మిన వారు కాదు.
ఏదో కొంతవరకు యేసు చేయగలడు, కొంతవరకు దేవుడు ఆదుకోగలడు అన్నటువంటి ఒక లిమిటెడ్ ఫెయిత్ లో ఉంటారు. అంటే వీలైతే దేవుని నమ్మొచ్చు, లేదంటే నమ్మకపోవచ్చు అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. దాన్ని అల్ప విశ్వాసం అని అంటుంది బైబిల్. ఇప్పుడు మీ బైబిల్ తెరిచి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదటిసారి అల్ప విశ్వాసులారా అనేటువంటి మాట యేసు ప్రభు నోట మనం వింటాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 30వ వచనం, 30-31. నేనుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. అల్ప విశ్వాసులారా అన్న మాటను మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఈ సందర్భం ఏంటంటే, చింతించొద్దు అని యేసు ప్రభు అభయహస్తం ఇస్తూ వాళ్ళని ధైర్యపరుస్తున్న సందర్భం. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడుండాలి, భవిష్యత్తు గురించిన పరిస్థితి ఏంటి అన్నటువంటి ఒక ఆందోళనలో, ఒక కలవరంలో, ఒక విచారంలో, ఒక చింతలో, అయ్యో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్నటువంటి ఒక కంగారులో నుంచి పుడుతుంది ఈ అల్ప విశ్వాసం. ఒకవైపు తండ్రి లాంటి, లేకపోతే తండ్రి అయిన దేవుడు ఉండగా మనకి సమస్తాన్ని ధారాళంగా దయచేసేవాడిని నమ్ముతూ కూడా అలాంటి కొన్ని క్రిటికల్ ఫేజ్ గుండా వెళ్తున్నప్పుడు, కొంత టఫ్ కండిషన్స్ గుండా వెళ్తున్నప్పుడు, కొంత లోన్లీనెస్ గుండా వెళ్తున్నప్పుడు, కొన్నిసార్లు అందరూ మనల్ని వదిలేసినట్టు, ఎవరు మనల్ని అర్థం చేసుకున్నట్టు అనిపిస్తాయి కొన్ని పరిస్థితులు. నాకు తెలుసు మీలో కూడా కొద్దిమంది అలాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటారని అనుకుంటున్నాను. నా బాధ అర్థం కాదు, నన్ను ఎందుకు జనాలు అపార్థం చేసుకుంటున్నారు, నాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అన్నటువంటి కొంత రఫ్ ఫేజెస్ గుండా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి నమ్మటం కష్టం అవుతుంది. అలాంటి సమయంలోనే యేసు ప్రభు మాటలు మనకు గుర్తు రావాలి. అల్ప విశ్వాసులారా, నేనుండి రేపు పోయిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇంత గొప్పగా అలంకరిస్తూ ఉంటే, దేవుడు మీకు కావలసిన వాటిని మీకు ఇవ్వడా? అయ్యో ఆ పిచ్చుకలు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఆ పిచ్చుకల్ని దేవుడు పోషిస్తున్నాడు కదా. అలాగా ఆ శరీరము, ఇక్కడ ఒక చక్కటి మాట అంటాడు 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఎంత అవుట్ స్టాండింగ్ స్టేట్మెంట్ కదా ఇది. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహం గొప్పవా కాదా? అరే, మీరు ఆహారం ఎలా ఉండబోతుందని ఆలోచిస్తున్నారు. అసలు ఆహారం తినాలంటే ముందు ప్రాణం ఉండాలి కదా. ఆ ప్రాణమే ఇచ్చిన దేవుడు ఆ ప్రాణానికి ఆహారం ఇవ్వడా? అయ్యో ఏం ధరించుకోవాలో అని చింతిస్తుంటే ముందు దేహం బ్రతికుంటేనే కదా. అలాంటి దేహాన్ని దేవుడు ఇచ్చినప్పుడు వాటికి సరిపడా బట్టలు ఇవ్వడా? అంటే నారు పోసిన వాడు నీరు పోయడా? నీరు పోయలేనోడు నారెందుకు నాటుతాడు? నారు నాటే ప్రతి రైతు యొక్క భరోసా ఏంటంటే, తన నమ్మకం ఏంటంటే, ఈ పొలానికి నేను నీళ్లు పెట్టగలుగుతాను. అలాంటి నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి నాటుతారు. అలాగే మనల్ని పుట్టించి, మనకి ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, తల్లిదండ్రులనిచ్చి, పీల్చడానికి గాలి, తాగటానికి నీరు, ఇలాంటి వసతులు అన్నీ ఇచ్చి ఇంకొక చిన్న అవసరం దేవుడు తీర్చడా? ప్రియులారా, అల్ప విశ్వాసం ఎప్పుడైతే హృదయంలో మొదలవుతుందో చింత మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం చింతిస్తున్నామంటే అల్ప విశ్వాసం మొదలైంది, విశ్వాసం తగ్గిపోయింది. మనం ఫెయిత్ నుంచి లిటిల్ ఫెయిత్ కి వచ్చేసాం. గ్రేటర్ ఫెయిత్ కి ఎదగాల్సిన మనం వెనకడుగు వేసి లిటిల్ ఫెయిత్ కి వచ్చేసాం. అలాంటి సందర్భంలో అన్నాడు యేసు ప్రభు, మన భౌతికమైన అక్కర్లు దేవుడు తీర్చడా అన్నటువంటి సందర్భంలో, అయ్యో మీరు వీటి గురించి చింతించొద్దు, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు
కంగారు పడుతున్నారు, చింతిస్తున్నారు. నన్ను మీకొకటి సూటిగా చెప్పనివ్వండి. చింతించొద్దు అని దేవుడు చెప్పినటువంటి మాట ఇట్స్ ఎ కమాండ్మెంట్. అది దేవుడిచ్చిన ఆజ్ఞ, సలహా కాదు. అది ఆజ్ఞగా మీరు గనక నమ్మగలిగితే చింతించే ప్రతిసారి ప్రభువా క్షమించయ్యా, నువ్వు చెప్పిన మాటను ఉల్లంఘించాను అంటారు. అయ్యో ఇది నా వీక్నెస్ అంటే చిన్నదానికి నేను కంగారు పడిపోతానంటే మీరు దానిలోంచి బయటపడలేరు. సో అల్ప విశ్వాసము వచ్చినప్పుడు చింత మొదలవుద్ది. ఒకవేళ ఇంకా మీ మనసు నిండా చింత విచారం అలుముకొని ఉంటే అల్ప విశ్వాసం చోటు చేసుకుందని మీరు నమ్మాలి. ప్రభు దగ్గర ఈ రోజు సెటిల్ చేసుకోవాలి. ప్రభువా నిన్ను నమ్మే విషయంలో నిన్ను అనుమానించానయ్యా, క్షమించు. నన్ను ప్రాణంగా ప్రేమించి నీ ప్రాణం ఇచ్చిన నిన్నే అనుమానించాను, నీ శక్తిని శంకించాను, మన్నించయా అని క్షమాపణ అడగాలి. సో మొదటి సందర్భం ఏంటంటే ఇన్ రిలేషన్ టు ఫిజికల్ నీడ్స్, భౌతికమైన అక్కర్ల గురించి అల్ప విశ్వాసం. బహుశా మీలో ఉన్నటువంటి కొద్దిమంది ఆయా భౌతికమైన అవసరతలు అక్కర్ల గురించి దేవుని మీద ఆధారపడుతూ కొద్దో గొప్ప ఆలస్యం అయ్యేసరికి అల్ప విశ్వాసంలో పడిపోతున్నారేమో. అయ్యో ఇంకెంతకాలం అన్నటువంటి కంగారులో ఉన్నారేమో. ఏదో దిగులు మీరు క్యారీ చేస్తున్నారేమో. భవిష్యత్తు గురించి ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో. అయ్యో రేపటి రోజు నా పరిస్థితి ఏంటి అన్నటువంటి ఆందోళన, చింత మీ హృదయాన్ని బరువు చేస్తున్నాయేమో. ఈరోజు వాక్యంలో నుంచి ఒక చక్కని హెచ్చరిక తీసుకుందాం. అల్ప విశ్వాసులారా, ఎందుకు వీటి గురించి మీరు చింతిస్తున్నారు? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అవి ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. మన పిల్లలకి మనం అడిగిన ప్రతిదీ వెంటనే ఇవ్వం. వాళ్ళకి ఇచ్చే వయసు ఉందా లేదా అని చూసిస్తాం. కొన్నిసార్లు కావాలని వెయిట్ చేపిస్తాం, ఎందుకంటే ఇప్పుడే టైం రాలేదు ఊరుకో అని. అలాగే కొన్నిసార్లు దేవుడు మనల్ని వెయిటింగ్ పీరియడ్ లో ఉంచుతాడు. నాకు తెలుసు కొన్నిసార్లు వెయిటింగ్ పీరియడ్ టఫ్ టైం. నేను కూడా అలాంటి ఫేజెస్ గుండా వెళ్ళాను. దేవుడు ఇస్తా అన్నాడు కానీ ఇవ్వడు, ఆలస్యం అవుతుంది. కొన్ని వేరే దానికి ప్రయత్నం చేద్దామంటే అలా చేయటానికి మనసు లేదు. ఒకవైపు ఇస్తానన్నది దొరకక ఇంకొక వైపు మరో ప్రయత్నం చేయలేక నలిగిపోవటం నేను ఎరుగుతుంది. అయితే దేవుడు ఎందుకు వెయిటింగ్ పీరియడ్ లో ఉంచుతాడంటే దేవుడు ఆయన ఇచ్చేటువంటి బెస్ట్ తీసుకోవడానికి మనల్ని దేవుడు సిద్ధపరిచే సమయం అది. గాడ్ విల్ ప్రిపేర్ us టు గెట్ ద బెస్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడిచ్చే బెస్ట్ మనం పొందాలంటే ఆ బెస్ట్ కు తగినట్టు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుడు అలాగే మనల్ని కొన్నిసార్లు నలగొడతాడు, కొన్నిసార్లు విరగొడతాడు, కొన్నిసార్లు మన అహంకారాన్ని కత్తిరిస్తాడు, మన అతిశయాన్ని తుంచివేస్తాడు. ఈ వెయిటింగ్ పీరియడ్ లోనే మనల్ని రిఫైన్ చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, మన విశ్వాసాన్ని మెరుగుపరుస్తూ ఉంటాడు. కాబట్టి చింత విచారం అనేది అలుముకుందంటే అల్ప విశ్వాసం చోటు చేసుకుంది. ప్రభువా దయచేసి నన్ను కరుణించండి అని ఈరోజు ఆయన దగ్గరికి రావాలి. మొట్టమొదటిది అల్ప విశ్వాసం ప్రభు ప్రస్తావించిన సందర్భం ఏంట్రా అంటే ఫిజికల్ నీడ్స్ కి, భౌతికమైన అక్కర్లు అవసరాలకు సంబంధించిన సందర్భం. అయితే ప్రభు ఏమన్నాడంటే మీరు ఒక పని చేయండి, మీరు చింతించొద్దు. మరేం చేయాలి ప్రభువా? మీరు ఈ పని చేయండి అని ఒకటి చెప్పాడు. 32వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడదు. యు సీక్ ద కింగ్ అంటే స్పిరిచువల్ థింగ్స్ మీద ఫోకస్ చేయండి. ఫిజికల్ థింగ్స్ దేవుడు మీకు ఇచ్చే టైంలో ఇస్తాడు. కానీ ఎదురు చూస్తూ కృంగిపోయి కృషించిపోతూ సమయాన్ని వృధా చేస్తూ ఆత్మీయంగా కూడా నష్టపోతూ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటా ఉంటాం. నేను మీకు ఒక చక్కటి సలహా ఇవ్వనివ్వండి. దేనికోసం మీరు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో దేవా నువ్వు ఇచ్చే టైంలో ఇస్తావు. నేను మాత్రం నా ఆత్మీయ జీవితం మీద ఫోకస్ చేస్తాను, నా పనిలో నేను ఉంటాను. అలాంటి స్టెప్ తీసుకోండి, మీరు ఆ చింత నుంచి విడుదల పొందుతారు. సో మొట్టమొదటి అల్ప విశ్వాసం భౌతికమైన అక్కర్లకు సంబంధించి. ఇక రెండవ సందర్భం అల్ప విశ్వాసులారా అని పిలిచిన సందర్భం 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి. మాథ్యూ చాప్టర్ 8 verses 23 onwards. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను.
సముద్రం మీద తుఫాను వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. అలలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఈ చిన్న దోణె అలల తాకిడికి గురైపోతుంది, కప్పబడుతుంది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, అదేంటిది, అలలు తుఫానుల్లో కూడా యేసు ప్రభు నిద్రిస్తున్నాడు. ఆయన నిద్రించగలడు. వారు 25వ వచనం, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపారు. అయ్యో ప్రభువా, నశించిపోతున్నాం, మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది, మమ్మల్ని రక్షించని వేడుకున్నారు, ప్రాధేయపడ్డారు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, అందుకు ఆయన 26వ వచనంలో, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునేది. యేసు ప్రభు అల్ప విశ్వాసులారా అని పలికినటువంటి రెండో సందర్భం ఏంటో తెలుసా? శిష్యులు భయపడినప్పుడు. దోణిలో వెళ్తున్నారు, సముద్రంలో అలలు లెగిశాయి, భయం గుండా వెళ్తున్నారు. తప్పకుండా అది భయం కొలిపేటువంటి సంగతి. అయితే యేసు ప్రభు వారితో పాటు ఉన్నాడు అన్న సంగతి వారికి భరోసాని ఇవ్వలేకపోయింది, నమ్మకాన్ని ఇవ్వలేకపోయింది. ప్రభువే మనతో ఉన్నాడు కదా, మనకి నష్టం ఎందుకు వస్తుంది, కష్టం ఎందుకు వస్తుంది, అయితే అపాయం, ప్రాణగండం ఎందుకు వస్తుంది అన్నటువంటి విశ్వాసం కోణంలో వారు ఆలోచించలేకపోయారు. వాళ్లే కాదు, మనం ఆ పరిస్థితులు ఉన్నా అలానే ఉండేవారు. అయితే యేసు ప్రభు వారిని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించాడు. అల్ప విశ్వాసం వచ్చేటువంటి మరొక సందర్భం ఏంటంటే, లేకపోతే అల్ప విశ్వాసం ఇంకా దేనికి దారితీస్తుందంటే భయానికి దారితీస్తుంది. మన విశ్వాస జీవిత యాత్రలో మనం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని భయాల గుండా, మరణ ఛాయల గుండా వెళ్ళేటువంటి పరిస్థితులు రావచ్చు. భయ ఆందోళన గుండా వెళ్ళేటువంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. అప్పుడు అల్ప విశ్వాసం చోటు చేసుకునే ప్రమాదం ఉంది. చూడండి, మన జీవితంలో విశ్వాస యాత్రలో ఎత్తుపల్లాలు, ఒడిదొడుగులు వస్తూనే ఉంటాయి. కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారమైన మరణ ఛాయల గుండా నేను వెళ్తున్నప్పటికీ నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉంటావు. ఆ తోడుగా ఆయన ఉంటాడన్న సంగతి మరణ ఛాయల గుండా వెళ్ళకపోతే ఎలా తెలుస్తుంది? దేవుణ్ణి అనుభవించడం అలాంటి పరిస్థితుల్లోనే సాధ్యమవుతుంది. మన విశ్వాసం కూడా బలపడేది కూడా అలాంటి భయాల గుండా వెళ్ళినప్పుడే. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు దేవుడు అనుమతించినప్పుడు ఆ భయంలో మనం ప్రభువుని విశ్వాసంతో అంటిపెట్టుకొని ఉండాలి. భయపడినప్పుడు విశ్వాసం జారిపోతుంది. ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి, ఫెయిత్ అండ్ ఫియర్, విశ్వాసము భయం, ఈ రెండు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉంటాయి. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం కదా. అంటే విశ్వాసం పెరుగుతున్నప్పుడు భయం తగ్గుతుంది, లేదా విశ్వాసం తగ్గినప్పుడు భయం పెరుగుతుంది. ఒకవేళ భయం పెరిగితే విశ్వాసం తగ్గిపోతుంది, భయం తగ్గితే విశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ అల్ప విశ్వాసులారా అని ప్రభు సంబోధనలో ఓ చోటు చేసుకున్న సందర్భం ఏంటంటే, వాళ్ళు భయపడ్డారు. ఓ ప్రభువా, మేము నశించిపోతున్నావా? ఒకవైపు ప్రభువా అని అంటే నువ్వు మెస్సయ్యవయ్యా, నువ్వు దేవుడివి, దేవుని కుమారుడు అని చెప్తూనే ఇంకోవైపు మేము నశించిపోతున్నాం. దేవుడు పక్కనే పెట్టుకొని ఎలా నశించిపోతారు? అలాంటి సందర్భం వచ్చిందాలి. ఇప్పుడు వాళ్ళ నుంచి మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు అంటే, మనం వెళ్ళేటువంటి భయాల గుండా మనం దేవుని అంటి పెట్టుకొని ఉండాలి. అలాంటి సందర్భాల్లో అల్ప విశ్వాసం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. బహుశా ఇప్పటికే అలాంటి కొన్ని భయానక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఏదో భయం, భవిష్యత్తుకు సంబంధించిన భయం అవ్వచ్చు, భర్తకు సంబంధించిన భయం అవ్వచ్చు, భార్యకు సంబంధించిన భయం అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించిన భయం అవ్వచ్చు, ముఖ్యంగా బిడ్డలకు సంబంధించిన భయం అవ్వచ్చు. ఏ భయం అయినా సరే మనం విశ్వాసంతో కనుక ప్రభువుని అంటి పెట్టుకొని ఉంటే, ఆయన మనతో ఉన్నాడు కదా, ఆయన మనల్ని నడిపిస్తాడు కదా, ఈ పరిస్థితుల గుండా దాటవేసే బాధ్యత ఆయనదే కదా అని ఆయన అంటి పెట్టుకొని ఉన్నప్పుడు గొప్ప అనుభవాలు చవి చూస్తాం. అలాంటి పరిస్థితులే మనల్ని విశ్వాసంలో కడతాయి, అధిక విశ్వాసంలో నడిపిస్తాయి. ఒకవేళ ఆయన వైపు చూడకపోతే అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు బహుశా మీలో ఎవరైనా
ఈ భయం వల్ల అల్ప విశ్వాసం గుండా వెళ్తున్నారా? లేకపోతే అల్ప విశ్వాసమే మిమ్మల్ని భయపెడుతుందా? దేవుణ్ణి తక్కువ అంచనా చేయటం వల్ల, అయ్యో ఈ పరిస్థితిలో దేవుని నేను పూర్తిగా నమ్మలేనండి, ఏమో ఆయన కలగ చేసుకుంటాడో లేదో అన్నటువంటి అల్ప విశ్వాసం గుండా వెళ్తున్నారా? ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, ఇదిగో ఈ అల్ప విశ్వాసం నాలో ఉంది, దానికి కారణం ఈ భయం, నాలో ఉన్న భయాన్ని తీసివేయండి. ప్రియులారా, భయం ఎప్పుడన్నా మనల్ని డామినేట్ చేస్తుంటే మనము విశ్వాసంలో తగ్గిపోతున్నామని గట్టిగా గుర్తుపెట్టుకుందాం. భయానికి విరుగుడు ఒకటే, విశ్వాసం. దేవుని మనం ఎంత నమ్మితే భయం నుంచి అంత విడుదల పొందుతాం. ఆయన మరణ భయం నుంచే మనల్ని విడిపించాడు. ఈ మిగతా చిన్న చిట్క ఇలాంటి భయాల నుంచి ఆయన విడిపించడా? అన్నిటికంటే భయంకరమైన భయం చనిపోతానేమో అని భయం, నరకానికి వెళ్తానేమో అని భయం. అలాంటి భయాల నుంచే విడిపించిన మన రక్షకుడు ఈ చిన్న భయాల నుంచి, భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళన నుంచి తప్పించడా? విడిపించడా? విడిపిస్తాడు. ఒకవేళ మీ భయాన్ని బట్టి అల్ప విశ్వాసం చోటు చేసుకుంటే క్షమాపణ అడుగుదాం. ప్రభువా, ఈ విషయంలో నేను భయపడటం వల్ల నేను తక్కువ అంచనా వేశాను, నేను నమ్మకపోవటం వల్ల నాకు భయం ఎక్కువ అవుతుంది, నేను సరిగా చూడడం లేకపోవటం వల్లే నేను భయపడుతున్నాను, మన్నించు. కొన్నిసార్లు పిల్లలు ఏదన్నా భయపడినప్పుడు, సడన్ గా ఒక శబ్దం వచ్చినప్పుడు, లేదా ఏదో కుక్క ఏదో ఎదురైనప్పుడు అమ్మ నాన్న దగ్గర లేకపోతే ఎక్కువ భయపడతారు. కానీ దూరంగా అమ్మ నాన్న కనబడితే వాళ్ళకి ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది, భయం పోతుంది. మీరు చూసారు, ఎందుకో తెలుసా? అమ్మ నాన్న ఉన్నారన్న భరోసా, విశ్వాసం, నాకేం కాకుండా వాళ్ళు చూసుకుంటారన్న నమ్మకం. మన బిడ్డలు కూడా మనం చాలాసార్లు వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేస్తుంటాం. మనం లేకపోతే భయపడతారు, మనం ఉంటే ధైర్యం తెచ్చుకుంటారు. ఒకసారి మా చిన్నోడు, మేము మా గేట్ దాటి రోడ్డు మీదకి, స్ట్రీట్ మీదకి వచ్చినప్పుడు కుక్కలు అవి ఉంటాయి అన్నమాట. సో నేనుంటే, లేకపోతే నా వైఫ్ ఉంటే వాటిని గదవటం, లేకపోతే ఏదో బెదిరించటం, వాడి దగ్గరికి వెళ్ళిపోవటం చేస్తూ ఉంటాడు. మేము లేవనుకోండి, దూరంగా ఉంటాడు. అది వాడి వైపు చూస్తేనే ఇంట్లో పరిగెత్తుకొని వస్తాడు బయట ఆడుకునేటప్పుడు. కారణం ఏంటో తెలుసా? అమ్మ నాన్న ఉంటే వాడి కొండంత ధైర్యం, కుక్కను కూడా బెదిరించవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాడి. కానీ మేము లేకపోతే అది వాడి వైపు చూసినా కూడా వాడికి భయం. అలాగే మీ దేవుణ్ణి మీరు ఎంత దగ్గరగా అనుభవిస్తున్నారు, ఆయన ఎంత క్లియర్ గా చూడగలుగుతున్నారు, ఆయన మహిమను, మహత్తును, ఆయన సామర్థ్యాన్ని, ఆయన ప్రేమను ఎంత దగ్గరగా మీరు చూడగలిగితే అంత ధైర్యం వస్తుంది. కాబట్టి మనం కూడా అన్ని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు, ఆయనకు తెలుసు, ఆయనకు అన్ని సాధ్యమే, ఆయనకు తెలియకుండా ఏమీ జరగట్లేదు అన్నటువంటి భరోసా తెచ్చుకుందాం. మన ఈ మధ్యలో ఒక అక్క సాక్ష్యం వింటున్నాను. ఆవిడ, తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనమాట. చాలా హుషారుగా ఉండే ఆవిడ ఒక్కసారి సిక్ అయిపోవడంతో చాలా కృంగిపోయిందంట. కానీ ఆ కృంగుదల్లో మెల్లిగా విశ్వాసాన్ని కూడగట్టుకుంటూ ఇలాంటి ఒక ప్రార్థన చేసిందంట. ప్రభువా, నాకు వచ్చినటువంటి ఈ జబ్బు నీకు తెలియంది కాదు, నా శరీరంలో నువ్వు విలువ పెట్టి కొనుక్కున్నటువంటి నా శరీరంలో ఆ క్యాన్సర్ మొదటి కణం పుట్టినప్పుడే నీకు తెలుసు, దాన్ని తెలిసి కూడా చూసి కూడా నువ్వు అనుమతించావు. అలా అనుమతించావంటే అది నీ ఇష్టం, దీని వెనకాల ఉద్దేశం ఉంటుంది. నేను నిన్ను నమ్ముతున్నాను, నీకు తెలియకుండా ఇది జరగలేదు, దీని నుంచి విడిపించడం కూడా నువ్వు చేస్తావు, అది నీ బాధ్యత అని తను అప్పగించుకుందంట. ఆ ఒక్క మాట చూడండి, ఆ క్యాన్సర్ మొదటి కణం నా శరీరంలో ప్రవేశించినప్పుడు నీకు తెలుసు కదా. మనం కూడా వెళ్ళే పరిస్థితి, భయపెట్టేది ఏదైనా సరే, ఆందోళన, భయం ఏదైనా సరే, అది మొదలైనప్పుడే దేవుడు చూశాడు. అది ఎదుగుతుండగా దేవుడు చూస్తున్నాడు. ఆయన కొత్త కాదు, కానీ ఎందుకు ఆయన అనుమతించాడంటే దాని ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉంది. దాన్ని నుంచి విడిపించేవాడు ఆయన. కాబట్టి మన పరిస్థితుల్లో భయం నుంచి విడుదల పొందాలంటే ఒకటే మాత్ర, విశ్వాసం. ఆయన్ని హత్తుకొని ఉండటం, ఆయన్ని దగ్గరగా అనుభవించటం. సరే, ఇక మూడో దానికి వద్దాం రండి. మొదటిది చూసాము, లిటిల్ ఫెయిత్ ఇన్ రిలేషన్ టు ఫిజికల్ నీడ్స్, లిటిల్ ఫెయిత్ ఇన్ రిలేషన్ టు ఫియర్. అలాగే మూడోది, లిటిల్ ఫెయిత్ ఇన్ డౌటింగ్, అనుమానం ద్వారా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏంటో తెలుసా? పేతురు నీటి మీద నడుస్తున్నటువంటి సందర్భం.
ఆ సందర్భంలో అతను ముందుకు చక్కగా నడిచాడు, కానీ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత మునిగిపోవటం ఆరంభించాడు. ఆ సమయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసి, ఈ ఆఫ్ లిటిల్ ఫెయిత్. ఇక్కడ సందర్భం కొంచెం మీకు వివరించలేమండి. వీళ్ళు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి తను ఒడ్డు మీద ఉండిపోయి శిష్యులని అవతలికి వెళ్ళిపోండి, సముద్రం దాటి అవతలికి వెళ్ళండి అంటే, గలిలయ సముద్రం మనం చూసేటువంటి పెద్ద సముద్రాలా కాదు, చిన్నది సముద్రం, దాన్ని దాటి అవతలికి వెళ్ళమని ఆయన బలవంతం చేశారు. అయ్యా ప్రభు మీరు కూడా రండి అంటే, నేను వస్తాను మీరు పదండి అని పంపించాడు. సరే వాళ్ళు బయలుదేరారు. మధ్యలో గాలి లేచింది, అలలు ఎగిసిపడుతున్నాయి, బోటు మునిగిపోయే పరిస్థితి వచ్చింది, భయపడిపోతున్నారు. అలాంటి సందర్భంలో యేసు నీటి మీద నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. దూరంలో చీకట్లో వాళ్ళు చూసి అమ్మో భూతం అని భయపడిపోయారు. అప్పుడు యేసు అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకండి అన్నాడు. అలా ఆ మాట విన్న తర్వాత శిష్యులందరూ విన్నారు. అయితే ఆ శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు మాత్రం ఏమన్నాడంటే, ప్రభువా అది నువ్వే అయితే, నీళ్ల మీద నువ్వు నడుస్తున్నావు కదా, నేను కూడా నీలాగా నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞాపించి, నాకు సెలవివ్వు, నాకు పర్మిషన్ ఇవ్వని అడిగాడు. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ ఇది. ఈ సందర్భంలో పేతురుని మనం చాలాసార్లు తక్కువ చేసి చూస్తాం, కానీ బోట్లో ఉన్న మిగతా వాళ్ళు ఎవ్వరూ చేయలేని సాహసం పేతురు చేశాడు. అసలు వాళ్ళ నోట్లోంచి కూడా ఆ మాట రాలేదు. పేతురు మాత్రం, ప్రభువా నువ్వైతే గనక నేను కూడా నీలాగా నీటి మీద నడుస్తాను, నీ దగ్గరకు వస్తాను, నాకు సెలవిమ్మన్నాడు. ఐ థింక్ యేసు ప్రభు చాలా ఉప్పొంగిపోయి ఉంటాడు ఆ మాట విని. ఎందుకంటే నన్ను నమ్మి నా దగ్గరికి వస్తా అంటున్నాడు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, రా పేతురు, కమాన్ అనగానే ఆ ఎగసి పడుతున్న అలల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న దోణిలో నుంచి, దోణిలోనే ఉండటానికి పరిస్థితులు బాగాలేనటువంటి కండిషన్స్ లో దోణిలో నుంచి కాలు బయట పెట్టాడు పేతురు. నీటి మీద అడుగు వేసుకుంటూ, అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. దట్ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పీటర్స్ లైఫ్. అది తాను మర్చిపోలేని అనుభూతి. అయితే అలా నడుచుకుంటూ వెళ్తుంటే గాలి ఎక్కువ కొట్టడం. వచనం చదవండి 29. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి, ఆ మాట చూడండి, అసలు దోణిలోనే ఉంటాం కష్టంరా బాబు అంటే దోణి దిగాడు. దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. వావ్! యేసు ప్రభు తర్వాత నీళ్ల మీద నడిచిన వ్యక్తి పేతురే. నీళ్ల మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడ్డాడు, మునిగిపోసాగాడు. ఇక్కడ కూడా భయం చోటు చేసుకుంది. చూస్తారా, దోణిలోంచి బయట కాలు పెట్టేటప్పుడు ఉన్నటువంటి విశ్వాసం అలలు చూసేసరికి అల్ప విశ్వాసం అయింది, విశ్వాసం తగ్గిపోయింది. ఇప్పుడు దోణిలో ఉన్నప్పుడు ప్రభువా నువ్వే కనుకైతే సెలవివ్వు, నేను వస్తాను అని చెప్పినటువంటి ధైర్యం ఇప్పుడు తగ్గిపోయింది. విశ్వాసం సన్నగిల్లింది, విశ్వాసం కాస్త అల్ప విశ్వాసం అయింది. అందుకే మునిగిపోతున్నాడు. అయితే దేవునికి స్తోత్రం, ప్రభువా కరుణించని వెంటనే ప్రార్థన చేశాడు. పేతురు చేసిన చాలా చిన్న ప్రార్థన మనం నేర్చుకోవాలి. అనేక పరిస్థితుల్లో మనం కూడా కొన్ని అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు బాధ, లేకపోతే అనుమానమో, భయమో, మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆందోళన చెందకుండా, కలవరం చెందకుండా, తబ్బిబ్బైపోయి, లేకపోతే ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా పేతురు లాంటి ప్రార్థన, ఆ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఆ చిన్న ప్రార్థన మన నోట వెంటనే రావాలి. పేతురు ఏమన్నాడు తెలుసా? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు వేశారు. ప్రభువా నన్ను రక్షించు. ఏదన్నా శోధన, ఇంకా పడిపోయే పరిస్థితి వచ్చింది, దేన్నో చూడొద్దు అనుకుంటున్నావు కానీ ఇక తట్టుకోలేక పడిపోయే పరిస్థితి వచ్చింది. ఏదో మాట, అలాంటి మాట మాట్లాడకూడదు కానీ లోపల నుంచి ఉక్రోషం పొంగి వస్తుంది, ఇక పెదాల నుంచి మాట డెలివరీ అవుతుంది. అలాంటి ఎడ్జ్ లో, ఇక పడిపోయే మూమెంట్ లో, శోధనలో పడిపోయి పాపాన్ని ముట్టుకొట్టే మూమెంట్ లో ఒక చిన్న ప్రార్థన, పేతురు ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు అని వేసే ఒక కేక యేసు ప్రభు యొక్క హస్తాన్ని మన దగ్గరికి తెస్తుంది.
అలా ప్రార్థన చేసిన వెంటనే యేసు ఏం చేశారు తెలుసా? వెంటనే యేసు చెయ్యి చాపి అతని చేతిని పట్టుకొని, ఏందైనా మునిగిపోయిన క్లాస్ బీక్లా యేసు ప్రభు. ఎప్పుడైతే తను మునిగిపోయాడో ఇక ఈత కొట్టుకుంటూ వెనక్కి వెళ్ళిపోదాని ప్రయత్నం చేయాల పేతురు. మీకు తెలుసా పేతురికి సుమారు అప్పటికి 30 సంవత్సరాల వయసు. కనీసం 10-15 సంవత్సరాల నుంచి తనకి సముద్రం బాగా అలవాటు. ఎందుకంటే వాళ్ళు గలీజ తీర ప్రాంతంలో ఉండేవారు. వారి బిజినెస్ ఆ ప్రాంతం యొక్క మెయిన్ బిజినెస్ ఫిషింగ్. బహుశా వాళ్ళ పేరెంట్స్ ఫిషింగ్ అయి ఉంటుంది. సముద్రం తనకు కొత్త కాదు, నీటిలో ఈత తనకు కొత్త కాదు. తను మునిగిపోతున్నప్పుడు ఈదుకుంటూ దోనిలోకి వెళ్ళిపోదామని ప్రయత్నం చేయాల. దేవుని మీద డిపెండ్ అయ్యాడు. ప్రభువు వైపే చూశాడు. మునుగుతున్నప్పుడు ప్రభువా రక్షించు అని ఆయన వైపు కేకలేసి చేయి చూపించాడు. యేసు ప్రభు చేయి చాపి ఏం పట్టుకున్నాడు? కేకలేస్తూ చాచిన పేతురు చేతిని పట్టుకున్నాడు. మనం కూడా చేయాల్సింది అదే. పడిపోయేటువంటి పరిస్థితుల్లో, మునిగిపోయేటువంటి పరిస్థితుల్లో మనం మన చేయిని కేక వేసి ఆయనకి అంది, ప్రభువా కరుణించు, ప్రభువా రక్షించు, ప్రభువా సహాయం చేయి, అయ్యా మునిగిపోతున్నాను దయచేసి సహాయం చేయి. హృదయపూర్వకంగా చేసేటువంటి ఒక లైన్ ఉన్నటువంటి ఈ ప్రార్థన అనేక పాపాల నుంచి, శోధన నుంచి మనల్ని విడిపిస్తుంది. అనేక అపవిత్రత నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఈసారి ఎప్పుడైనా జారిపోయే పరిస్థితుల్లో, ఇక అయిపోయిందిరా బాబు అనుకున్నటువంటి పరిస్థితుల్లో పేతురు ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు అని ఒక కేక వేద్దాం. వెంటనే యేసు తన చేయి చాపుతాడు, పైకి లాగుతాడు, విడిపిస్తాడు. అయితే లాగిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇక్కడ ఒక మాట అంటున్నాడు 31వ వచనం, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసి అని వాడినటువంటి పదం ఏ సందర్భం అంటే, ఎందుకు సందేహపడ్డా? అల్ప విశ్వాసము సందేహానికి గురి చేసింది, లేదా సందేహము విశ్వాసం అల్పమైపోవటానికి దారితీస్తుంది. మనకు కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో సందేహించంటే అనుమానం. మన భాషలో దేవుణ్ణి అనుమానించటం అంటే ఆయన చేస్తాడా చేయడా. ఒక పొలిటీషియన్ గురించి అలా అనుకుంటే సరే, ఒక అధికారి గురించి అలా అనుకుంటే సరే. బహుశా మీరు మీ బాస్ని సార్ ఇంక్రిమెంట్ ఇవ్వండి అంటే, చూద్దామయ్యా ఈసారి, ఈ సంవత్సరం చూద్దామంటే, బయటకు వచ్చాక ఏందో మా బాస్ ప్రతి సంవత్సరం అంతే అంటాడు, ఈ సంవత్సరం కూడా ఇస్తాడో ఇవ్వడో. చూడండి, మనుషుల గురించి అలా నమ్మొచ్చో నమ్మకూడదో అన్నటువంటి భావన సరే, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఇక సందేహించకూడదు. అనుమానానికి తావులేదు. వాగ్దానం ఎదుట దేవుడు చెప్పాడంటే చేస్తాడు, దేవుడు ఇస్తానంటే ఇస్తాడు. కానీ మన టైంలో కాదు, ఆయన టైంలో, మనం అనుకున్నప్పుడు కాదు, ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు, మనం కోరుకున్నప్పుడు కాదు, మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఇస్తాడు. అందుకే దేవుని యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి, సందేహించకూడదు. సందేహం అల్ప విశ్వాసానికి దారితీస్తుంది. విశ్వాసులకు మూల పురుషులైనటువంటి లేదా తండ్రి పిలువబడేటువంటి అబ్రహాం విషయంలో ఏం జరిగింది తెలుసా? అతను కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, 18 నుంచి. రోమన్స్ చాప్టర్ 4 వర్సెస్ 18 ఆన్వర్డ్స్. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు అంటే అబ్రహాం విశ్వాసమునందు బలహీనుడు కాక, శరీరపరంగా బలహీనుడే కానీ విశ్వాసంలో బలహీనుడు కాలేదు. బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాడు. అంటే పరిస్థితులు చూస్తే ఏమి అనుకూలంగా లేవు. శరీరాన్ని చూసుకుంటే ఇక పిల్లలు పుట్టేటువంటి సామర్థ్యం లేదు. అటు నాకు లేదు, నా భార్యకు లేదు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేదు. అయినా కూడా అబ్రహాం విశ్వాసం ఏంటి తెలుసా? ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. ఈ మాట చూడండి,
సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. శరీరాన్ని చూసుకుంటే బలం లేదు, నమ్మకం లేదు. కానీ దేవుడి మాటను చూసినప్పుడు కొండంత బలం వచ్చింది అబ్రహాంకి. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదండి ఫిజికల్ గా, బయలాజికల్ గా, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి పిల్లల్ని ఇస్తాడు. బలం తెచ్చుకున్నాడు. దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. ఇస్సాకుని కన్నాడు. దేవుడు విశ్వాసాన్ని బట్టి మరి అవిశ్వాసాన్ని బట్టి బలహీనుడు కాలేదు, కానీ అవిశ్వాసాన్ని బట్టి సందేహించలేదు, కానీ బలం తెచ్చుకున్నాడు విశ్వాసాన్ని బట్టి. మనం కూడా అవిశ్వాసం వలన సందేహం వలన అల్ప విశ్వాసం. పేతురులాగా మనం కూడా సందేహించకుండా ధైర్యం తెచ్చుకుందాం. సందేహించకుండా విశ్వాసం కలిగి ఉందాం. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు? బహుశా ఈ మాట ప్రభు మీలో కొద్దిమందితో చెప్తున్నాడేమో. అల్ప విశ్వాసి, ఏదో ఖండించడానికి గద్దించడానికని కాదు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డా? ప్రియరా, మనం కూడా ఎక్కడైతే అల్ప విశ్వాసం మనల్ని వెంటాడుతుందో, దానివల్ల సందేహాలు పుడుతున్నాయో, దేవుడు చేస్తాడో చేయడన్నటువంటి భయం వస్తుందో, ఈ రోజు దాంతో డీల్ చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఇక 4వది మత్తయి సువార్త. 4వది మత్తయి సువార్త. చార్జ్ పెట్టుకోమని 16వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయం ఉన్నటువంటి సందర్భం చదువుదాం. మాథ్యూ చాప్టర్ 16 5వ వచనం నుంచి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిపోయారు. అప్పుడు యేసు, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకేయులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని వారితో చెప్పారు. కాగా వారు, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, పరిసయ్యులు సద్దూకేయులు అనేటువంటి పులిసిన పిండి అంటే వారి బోధన గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు. కానీ శిష్యులు ఎలా అర్థం చేసుకున్నారంటే, కాగా వారు, అయ్యో మనము రొట్టెలు తేనందున, అంటే మనం తినడానికి రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొని చుంటుండగా యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీలో మీరెందుకు రొట్టెలు లేవని ఆలోచిస్తున్నారు? మీరు ఇంకా గ్రహించలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపళ్ళు ఎత్తిరో మీరు మర్చిపోయారా? అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకేయులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యుల సద్దూకేయులు అనువారి బోధన గూర్చి జాగ్రత్త పడుడని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎందుకు వారిని అల్ప విశ్వాసులారని ప్రభు ఈ సందర్భంలో పిలిచాడంటే, వాళ్ళు యేసు ఏం చేయగలడో, ఇంతకు ముందు ఏం చేశాడో దాన్ని మర్చిపోయారు. పరిసయ్యులు సద్దూకేయుల యొక్క బోధ ప్రమాదకరమైంది, అది పులిసిన పిండి లాంటిది. అలాంటి బోధ కనుక మనం విని ఎక్కించుకుంటే మొత్తం పులిసిన పిండి కొంచెం మిగతా ముద్దంతటిని ఎలా పులి చేస్తుందో, వాళ్ళ చిన్న తప్పుడు బోధ మనల్ని అలా పాడు చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు చెప్పాడు. కానీ వీళ్ళు పిండి అనగానే, అయ్యో మనం వచ్చేటప్పుడు రొట్టెలు తీసుకురాలేదు, అందుకే యేసు ప్రభు రొట్టెల గురించి మాట్లాడాడు, ఇప్పుడు రొట్టెలు లేవు ఎలాగా అన్నటువంటి సందిగ్ధంలో ఇరుక్కుపోయారు. యేసు అది తెలుసుకున్నవాడే ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా మన ఇద్దరు రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచిస్తున్నారు? నేను చెప్పింది ఏంటి, మీరు ఆలోచించేది ఏంటి? రొట్టెల గురించి మీరెందుకు కంగారు పడిపోతున్నారు అని చెప్పి ఏమంటాడు తెలుసా? మీరు ఇంకా గ్రహించలేదా? నేను 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000కు పంచిపెట్టానే. ఆ పంచిపెట్టింది మీరే కదా. అలా వాళ్ళంతా తిన్న తర్వాత 12 గంపలు ఎత్తారే. ఎన్ని గంపలు ఎత్తారో మీకు గుర్తులేదా? మర్చిపోయారా? 7 రొట్టెలు 4,000 మందికి నేను పంచిపెట్టానే, నేను ఆశీర్వదించానే, అది కూడా మీరు పంచిపెట్టారు. అప్పుడు కూడా మిగిలిపోతే సమృద్ధిలోంచి ఎత్తారే, అదైనా మీకు జ్ఞాపకం లేదా అని అంటున్నాడు. కదా, యేసు చేసిన వాటిని జ్ఞాపకం ఉంచుకొని శిష్యులతో అంటున్న మాట, అల్ప విశ్వాసులారా.
ఈ సందర్భం మనకేం నేర్పిస్తుందంటే, మనం కూడా అల్ప విశ్వాసం ఎప్పుడు పడిపోతాం తెలుసా? యేసు గతంలో చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, యేసు చేసినటువంటి మేలు ఉపకారాలు మనం మర్చిపోయినప్పుడు అల్ప విశ్వాసం వస్తుంది. లేదా అల్ప విశ్వాసం మనం మర్చిపోయేటట్టు చేస్తుంది. మనకు కూడా కొన్ని క్రైసిస్ గుండా వెళ్తున్నప్పుడు, టఫ్ కండిషన్స్ గుండా వెళ్తున్నప్పుడు, ఏదో ఉన్నట్టుండి ఒక ఆపద విపత్తు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఏంటి దేవుడు ఇలా చేశాడు, అయ్యో ఏమైపోతుంది అని కంగారు పడిపోతా ఉంటాం. అల్ప విశ్వాసం జారిపోతాం. ఎందుకంటే గతంలో దేవుడు ఏం చేశాడు అన్నది మర్చిపోతాం. కీర్తనాకారుడు ఇలా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము. 103వ కీర్తన. ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు. ఎవరితో చెప్తున్నాడో తెలుసా దావీదు? తనకి తాను చెప్పుకుంటున్నాడు, తన ప్రాణంతో అంటున్నాడు. మానవ నైజము దేవుడు చేసిన మేలును మర్చిపోవటం, మానవ నైజము మనుషులు చేసిన ఉపకారాన్ని మర్చిపోవటం. మర్చిపోవటం ద్వారా వచ్చే ప్రమాదం ఏంటంటే అల్ప విశ్వాసం. దేవుడు గతంలోనే అలా ఆదుకునేటప్పుడు ఇప్పుడు ఎందుకు ఆదుకోడు? అసలు ఏమీ లేనప్పుడు 5,000కు పంచిన వాడు 12 మందికి ఆశీర్వదించలేడా రొట్టెల్ని అని వాళ్ళు ఆలోచించలేకపోయారు. మనం కూడా ప్రియులరా మర్చిపోయాం. దేవుడు చేసిన మేలు ఉపకారములు, దేవుడు ఇచ్చినటువంటి క్షేమము, దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలని మనం మర్చిపోతూ ఉంటాం. We will keep on getting, get and we'll forget. పొందిన వెంటనే మరిచిపోవటం మనకు అలవాటు. కానీ మరిచిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుకే ఆయా సందర్భాలు వచ్చినప్పుడు, అప్పుడప్పుడు ప్రాముఖ్యమైన సందర్భాల్లో దేవుడు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఏ బర్త్డే రోజు, ఏ వెడ్డింగ్ డే రోజు, లేకపోతే ఇంకేదో ఫంక్షన్ వచ్చినప్పుడు, ఇంకేదో సందర్భం వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలులను అందరి ఎదుట ఒప్పుకొని ఆయన్ని గణపరచాలి. మీ బర్త్డేలు, వెడ్డింగ్ డేలు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఈవెంట్స్ జరుపుకుంటున్నప్పుడు ఆ మీటింగ్ లో ప్రాముఖ్యంగా జరగాల్సింది ఏంటో తెలుసా? దేవుడు చేసినటువంటి మేలు ఉపకారాలు, దేవుని ఆశీర్వాదం గురించి దేవుణ్ణి గణపరచాలి, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి, ఇతరులకి వాటిని వివరించి చెప్పాలి. ఈసారి మీ గృహాల్లో ఏదన్నా థ్యాంక్స్ గివింగ్ కూడికలు పెట్టుకుంటే, ఏదన్నా చిన్న ఫంక్షన్, చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుంటే, సమయాన్ని చూసుకొని దేవుడు చేసిన మేలులు తలపోసుకోండి. అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి పీరియడికల్ గా. అప్పుడు మనం కృతజ్ఞులమై ఉంటాం. ఈసారి ఏదైనా అలాంటి క్రైసిస్ వస్తే, అరే మొన్న దేవుడు అలా సహాయం చేశాడు, ఆ కోవిడ్ నుంచి తప్పించాడు, ఈ జ్వరం నుంచి తప్పించలేడా? అప్పుడు ప్రాణం పోయే పరిస్థితి నుంచి విడిపించాడు, ఈ చిన్న జబ్బు ఆయన తీర్చలేడా? అరే అప్పుడు అలాంటి విపత్తు నుంచే విడిపించాడు, ఇప్పుడు ఇలా చేయలేడా? అన్నటువంటి భరోసా, విశ్వాసం కలుగుతుంది. కానీ మనం మర్చిపోతే ప్రతి ఎపిసోడ్ లో భయాందోళనకు గురైపోతా ఉంటాం. మనలో చాలా మందికి ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే దేవుడు చేసిన ఉపకారం, మేలుని మరిచిపోవడం. ఒక విశ్వాసి దేవుని యొక్క మేలులు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు మరిచిపోవటం మొదలు పెడితే అతను ఇక ముందుకు ఎదగలేడు. చాలా సార్లు మనం దేవుడు మనకి ఎంత ఇచ్చాడో, ఏం చేశాడో అన్నదాన్ని మర్చిపోవటం వల్ల ఆయనకి కృతజ్ఞులమై బ్రతకలేకపోతున్నాం. ఆయన దగ్గర నుంచి ఎంత పొందుతున్నాం అది మర్చిపోవటం ద్వారా ఆయనకి ఇవ్వటం మర్చిపోతున్నాం. ఎంత పొందామో గుర్తున్నప్పుడు ఎంత ఇచ్చామో అన్నదాని ఆలోచన మొదలవుతుంది. ఎంత పొందుతున్నా నేను దేవునికి ఏమిస్తున్నాను అన్న ప్రశ్న మొదలవుతుంది. ఈ రోజుల విశ్వాసులు భయంకరమైన స్వార్థంలోకి జారుకుంటున్నారు. పసిపిల్లలాగా ఇంకా నాకేం వస్తుంది అనుకుంటున్నారు. కానీ నేనేం చేయాలి ఈ దేవునికి, నేనేం తిరిగి ఇవ్వాలి అన్న కనీస ఆలోచన లేదు. దేవుని పని అంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని సంఘం అంటే, దేవుని సేవ అంటే, సువార్త అంటే లెక్కలేని విశ్వాసులు పెరిగిపోతున్నారు. దేవుని వాడుకొని విడిచిపెట్టేటువంటి విశ్వాసులు ఎక్కువైపోతున్నారు. అవసరం వచ్చినే దేవుడు కావాలి, కష్టంలోనే దేవుడు కావాలి. ఇక మళ్ళీ ఇంకొక కొత్త కష్టం వచ్చే వరకు దేవుడు పనికిరాడు, దేవుడు అవసరం లేదు. పిల్లరా, ఇలాంటి పరిస్థితులు మీరుంటే చాలా విశ్వాసంలో తక్కువ స్థాయిలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. మీరు ఎదగట్లేదు. ఎదుగుతున్న బిడ్డ, తల్లిదండ్రులు నాకు ఇప్పటివరకు ఎంతో చేశారు,
వాళ్ళకి నేనేం చేయాలి అన్న తపన ఉంటుంది. ఎదుగుతున్నటువంటి విశ్వాసి దేవుని దగ్గర నుంచి ఎంతో పొందుతున్నాను, నేను దేవుని కోసం ఏం చేయాలి అన్న ఆలోచన మొదలవుతుంది. పిల్లరా, మనం దేవుడు ఏం చేశాడో మర్చిపోతే భవిష్యత్తులో భయం తప్పదు, కంగారు పడిపోతాం, మళ్ళీ అదే పాత పాట రిపీట్ అయిపోతా ఉంటుంది. సో అల్ప విశ్వాసులారా అన్నటువంటి సందర్భంలో 4వది ఏంటంటే మర్చిపోవడం సందర్భం. దేవుడు మనకేం చేశాడో, ఏమిచ్చాడో, ఎలా ఇంతవరకు నడిపించాడో, ఎలా ఒడిదొడుగుల్లో మద్దతు ఇచ్చాడో, ఎలా ఆదుకున్నాడో, ఎలా ఆశీర్వదించాడో, ఎక్కడ ఉన్న వారిని ఎక్కడి దాకా తీసుకొని వచ్చాడో, ఎలా మొదలుపెట్టిన వాళ్ళం ఇప్పుడు ఎక్కడి వరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చామో మర్చిపోకూడదు. అలాగే కొద్దిమంది మనుషులు కూడా మనకి సహాయం చేస్తుంటారు, వాళ్ళని కూడా మనం మర్చిపోకూడదు. ఒక విశ్వాస యొక్క మంచి లక్షణం అది. ఒక దైవజనుడు ఈ రీతిగా అన్నాడు, ఏమన్నాడంటే, ప్రభువా, జాక్పోన్ అనే దైవజనుడు ఇలా ప్రార్థన చేసేవాడంట, ప్రభువా, నాకెవరైతే చిన్న సహాయమైనా చేశారో వాళ్ళని జీవితంలో నేను మర్చిపోకూడదు, వాళ్ళ సహాయాన్ని మర్చిపోకుండా నాకు సహాయం చేయండి. నేను ఎవరికైతే చిన్నదో పెద్దదో సహాయం చేశానో అది మర్చిపోవడానికి నాకు సహాయం చేయండి. లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ నాట్ టు ఫర్గెట్ ద పీపుల్ who blessed me, who helped me. Lord, please help me to forget what I have done for others. నేను ఇతరులకు చేసిన దాన్ని నేను మర్చిపోవాలి, ఎందుకంటే ఒకరోజు నువ్వు దాన్ని గుర్తు చేసి నాకు బహుమానం ఇవ్వాలి. ఇతరులు నాకు ఏదైతే చేశారో అది నేను మర్చిపోకూడదు, ఎందుకంటే వాళ్ళకి కృతజ్ఞుడై ఉండాలి. ప్రియులారా, ముఖ్యంగా దేవుడు చేసిన మేలు ఉపకారాలకి మనం కృతజ్ఞులమై ఉండాలి. వాటిని మర్చిపోతే కంగారు పడిపోతాం. అందుకే పీరియడిక్ గా నెలకొకసారో 3 నెలలకు ఒకసారో కుటుంబంగా మనం కలుసుకొని, నేను ఒకటి గమనించాను, ఎప్పుడైనా నేను విశ్వాసంలో కొంచెం డల్ అయిపోతున్నప్పుడు, వీక్ అయిపోతున్నప్పుడు, కొంచెం నా రిలేషన్షిప్ డ్రైగా ఉన్నప్పుడు నేను చేసేటువంటి ఒక ప్రక్రియలో ఒకటి ఏంటంటే, దేవుడు ఇప్పటి వరకు ఏం చేశారో వాటిని బట్టి, పుట్టినరోజు మొదలుకొని, నేను భూమి మీద పడింది మొదలుకొని, నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, నాకు ఇచ్చిన చదువును బట్టి, నా తోబుట్టులను బట్టి, నేను పెరిగిన సంఘాన్ని బట్టి, నా స్నేహితులను బట్టి, ఆత్మీయంగా దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఇలాగ వరుసగా వాటి గురించి దేవునికి థ్యాంక్స్ చెప్తూ కాసేపటికి అయ్యేసరికి ఏదో బలం, అంతరంగంలో ఏదో ఒక భరోసా మొదలవుతుంది. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. జారిపోయినట్టు అనిపిస్తే, డల్గా ఉన్నట్టు అనిపిస్తే మీరు 2 చేయొచ్చు. ఒకటి, దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అలాగే దేవుని గురించి మీకేం తెలుసు, ఆయన గొప్పతనం గురించి ఆయనను స్తుతించండి. మీకు తెలియకుండానే బలం లోపల నుంచి తన్నుకొని వస్తుంది. మళ్ళీ తాజాగా మీ బంధం చిగురిస్తుంది. ప్రయత్నం చేసి చూడండి. 4 విషయాలు చెప్పాను. మొదటిది, ఏం తిందాం, ఏం తాగుదాం, ఎక్కడుందాం, భవిష్యత్తు ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, ఉద్యోగం వస్తుందా రాదా, ఇంకెప్పుడు, పెళ్ళి అయిద్దా కాదా, ఇంకెప్పుడు, ఒకవేళ వచ్చే భర్తో లేకపోతే భార్యో ఎలాంటి వాడై ఉంటాడు, భయం, చింత, విచారం. మన మనస్సు నిండా చింత వచ్చి కూర్చుంటే దేవుని పట్ల విశ్వాసం ఉండదు, అల్ప విశ్వాసం అయిపోతాం. ఈరోజు ఒకవేళ మీరు అలాంటి పరిస్థితి గుండా వెళ్తుంటే ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదా? 2వ సందర్భం, భయం. యేసు ప్రభుని పక్కనే పెట్టుకొని, సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్తను పక్కనే పెట్టుకొని మునిగిపోతామని భయపడిపోయిన శిష్యులు మనకు నేర్పించేది ఏంటి తెలుసా? యేసు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నాడు? మనతో కూడా చెప్తున్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను, నన్ను చూడట్లేదా? నీ పక్కనే ఉన్నాను, నన్ను గమనించుకోవట్లేదా? నా చేయి నేను పట్టుకొని ఉంది, నువ్వు గుర్తించట్లేదా? భయపడొద్దు. 3వ సందర్భం, నీటిని చూసి, గాలిని చూసి భయపడి మునిగిపోతున్న పేతురు యొక్క చిన్న ప్రార్థన. ఆ సందర్భంలో యేసు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? సందేహపడుతున్నారా? విశ్వాసం చేత బలం పొందండి. సందేహము మనల్ని బలహీనులు చేస్తుంది, కానీ నమ్మకం, విశ్వాసము మనల్ని బలవంతులు చేస్తుంది. అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా చూపిస్తుంది విశ్వాసం, నమ్మకం. చాలా తేలికైన దాన్ని కూడా చాలా భూతద్దంలో భయంగా కనిపింపజేస్తుంది అల్ప విశ్వాసం. ఇక 4వది,
మనం ఇప్పుడే చూసాం. ఫర్గెట్ఫుల్నెస్. దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోతే అల్ప విశ్వాసం వస్తుంది. దేవుడు ఏం చేశాడో అవి మనకి ఎప్పుడు తాజాగా ఉండాలి. అవి ఎప్పుడు మన పెదాల మీద, మన మనసుల్లో సిద్ధంగా ఉండాలి. అరే, మొన్నే దేవుడు ఇలాగ ఆదుకున్నప్పుడు ఇప్పుడు ఆదుకుంటాడు. అలా ఉన్నప్పుడు అల్ప విశ్వాసం ఉండకుండా విశ్వాసంలోకి వస్తాం. ప్రియులారా, ఈ రీతిగా మనము విశ్వాసం నుంచి అధిక విశ్వాసానికి వెళ్ళాలి, కానీ అల్ప విశ్వాసంలో జారిపోకూడదు. మనలో ఎవరన్నా అలాంటి ఉంటే ఈరోజు భయాన్ని పక్కన పెడదాం, సందేహాన్ని పక్కన పెడదాం, అనుమానాన్ని పక్కన పెడదాం, అయ్యో భవిష్యత్తు ఏంటి అన్న చింతను పక్కన పెడదాం, మతి మరుపును పక్కన పెట్టి దేవుడి కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. తద్వారా మనం అల్ప విశ్వాసం నుంచి బయటపడి అధిక విశ్వాసం వైపు ప్రయాణం చేద్దాం. దేవుడు ఆ రీతిగా మీకు, నాకు, మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్లీజ్.